హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండీవల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మధ్యాహ్నం అలా కూర్చుంటే మా మమ్మీ సరే పద బయటికి వెళ్దాం ఎందుకు అలా కూర్చున్నా అన్నారు. సరే ఇక్కడికే కదా వెళ్ళొచ్చేద్దాం అని వెళ్తే మా మమ్మీ తీరా చూస్తే మెయిన్ బజార్ అయితే తీసుకెళ్లారనమాట. అండ్ మనం ఇంకా ఆగుతామా అవి కొను ఇవి కొను అంటాం కదా. సో అయినా సరే నేను మా మమ్మీతో వెళ్తే ఎక్కువ కొనిపించుకోను అనమాట. అండ్ ఎక్కువ నేను మా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి డాడీతో అయితే ఎక్కువ కొనిపించుకుంటూ ఉంటాను. అండ్ మెయిన్ బజార్ వస్తే కంపల్సరీగా ఎవరైతే కోన్ ఐస్ క్రీమ్ తింటారో కామెంట్ అయితే చేయండి నాకు. మన మెయిన్ బజార్ అనేది సండే వచ్చేసి మనకి చాలా రష్గా ఉంటుందన్నమాట. సండే అయితే చాలా రష్గా ఉంటుంది. చూడండి ఇప్పుడే కలకలలాడిపోతుంది. వచ్చాక మనం ఆగుతామా ఇంకొచ్చేసి ఒక మామిడికాయ అయితే తీసుకోమన్నాను మా మమ్మీని. ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి పెయిర్ వచ్చేసి వాళ్ళు ఎంతో చెప్పారు, 1500 ఎంతో చెప్పారనమాట రెండు వచ్చేసి. సో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే తక్కువే చెప్పారు కానీ అక్కడ నుంచున్నవి. ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఆకాకరకాయలు. ఇంకా ఎవరెవరికి రెడ్ చిక్కుడుకాయలు ఇష్టమో చెప్పండి. చికెన్ రెడ్ చిక్కుడుకాయలు బాగుంటాయి కానీ కార్తీక మాసం కాబట్టి ఇప్పుడైతే తినమన్నమాట. సో పక్కనే కొబ్బరికాయలు ఉంటే అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ నిమ్మకాయలు మామిడికాయలు ఉన్నాయి. రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ తాగకుండా వెళ్తామా, ఇంకా రోజ్ మిల్క్ కూడా తాగేసి వెళ్ళామన్నమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ మనకి ఆమ్లాస్ ఉన్నవి అవి కూడా కొనుక్కున్నాను నేను. ఉప్పు అదే బద్దల కింద చేసుకోవడానికి. ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పడాలు అనేవి కూడా కనబడుతున్నాయి చూడండి. చిన్నప్పుడు కొనుక్కునేదాన్ని, ఇప్పుడు నో, అలాంటివన్నీ లేవన్నమాట కొనుక్కోవడాలు. అండ్ ఇటు సైడ్ కూడా నాకు చాలా ఇష్టమైన సెక్షన్ ఏంటంటే ఉసిరికాయలు, ఎలక్కాయలు అండ్ నారింజకాయలు అన్నీ అమ్ముతారు. ఇక్కడైతే చాలా బాగుంటాయి, క్వాలిటీగా కూడా ఉంటాయి. ఉసిరికాయలు వచ్చేసి ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ సైజెస్. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ కూడా బజ్జీలు అనేవి వేస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా మనకి తవ్వ వచ్చేసి 100 రూపీస్ ఎంతో చెప్పారు కానీ బాగున్నాయి అన్నమాట. అండ్ ఎక్కడ ఆగినా ఆగకపోయినా నేను పూల మొక్కల దగ్గర అయితే ఆగుతుంది అనమాట మా మమ్మీ. క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి చాలా ఆఫర్స్ అయితే పెడతారు. ఒకసారి వెళ్ళి అయితే చూడండి, ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ పెడతారు. అండ్ అప్పుడే క్రిస్మస్ ట్రీస్ అన్నీ కూడా వస్తాయి. బజార్ చూసారా, మెయిన్ బజార్ ఎంత కలకలలాడుతుందో, మనకి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే పూజా స్టోర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి మనకి. పెళ్లి సామాన్లు అన్నీ కూడా చాలామంది మన మెయిన్ బజార్లోనే తీసుకుంటారు. ప్రైస్ కూడా కొంచెం తక్కువ చెప్తారనమాట. అన్నీ దొరికేస్తాయి ఏ టు జెడ్. అలాగే మనకి వెంకటరమణ కట్టుగాజులు కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అందులో కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ లైన్ అంతా మనకి పూజా ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అనమాట. చాలా బాగుంటాయి పూజా ఐటమ్స్ మనకి, చిన్న చిన్న రాగి చొమ్ము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.